సంగీత మ్యామ్, మా ఈ D13 రూల్స్ ప్రకారం గెలిచిన టీమ్ లీడర్లు ఓడిపోయిన టీమ్ లీడర్లకి టాస్క్ ఇస్తారు. ఓ ఓకే. సో ఇప్పుడు ఈ ముద్దాయిలు సారీ మేధావులు వీళ్ళిద్దరు బ్యూటిఫుల్ క్వీన్స్ కి టాస్క్ ఇస్తారు. ఓకే, ఓ కమ్ ఆన్. సంక్రాంతికి మనం ఏమేం పిండి వంటలు వండుతామో రష్మి చెప్పాలి. అది రేపు ఎల్లుండి అడుగుతాం, ఇవాళ భోగి కదా. అవును సార్, టాస్క్ మేము ఇస్తున్నాం సార్, మా ఇష్టం వచ్చింది ఇస్తాం. నీకు తెలుసా పెద్ద అడుగుతున్నావు? నాకేం తెలుసు సార్. పులిహార, పరవన్నం, దాని తర్వాత మధ్యాహ్నానికి ముద్దపప్పు, ఆవకాయ, సాంబార్. నాకు ఆకలిస్తుంది. పిండి వంటల పిండి వంటలు పిండి వంట, ఈ గారె, ముద్దపప్పు పిండి వంట, గారెలు, బూర్లు, చక్రాలు వేస్తారు, అరిసెలు కూడా చేస్తారు. అవి పిండి వంటలు అయ్యి. సరే, ఇవి భోగి రోజు చేశారు. మరి సంక్రాంతి రోజు ఏం చేస్తారు ఇవి ఇక్కడ చేస్తే? సంక్రాంతి రోజు స్నానం చేసి ఇంట్లో పూజ చేసి గుడికి వెళ్ళి అక్కడ పూజ చేసి సెకండ్ డే ఇవన్నీ చేసేస్తే థర్డ్ డే కనుమ. థర్డ్ డే అది మొక్కేసి. ఓకే, మీ టాస్క్ మీరే చెప్తారు కదా. ఎప్పుడైనా అలాగే. టాస్క్ వాళ్ళతో చెప్పించాలి కదా. అరే టాస్క్ వాళ్ళది కదా. ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు భోగి రోజు పొద్దున్నే భోగి రోజు మొత్తం చెప్పాను నేను ఇక్కడ. భోగి రోజు గురించి నువ్వు చెప్తే ఏంటే వాళ్ళు చెప్పాలి. ఆగు. భోగి రోజు భోగి మంట వేస్తాము. మరి మంట తర్వాత దాని మీద హాట్ వాటర్ పెట్టి స్నానం చేస్తాము. హాట్ వాటర్ పెట్టమమ్మా, కోల్డ్ వాటర్ పెడితే దాని మీద హాట్ అవుతాయి. భోగి మంట మీద నీళ్లు కాసుకుంటారా? కాసుకుంటారు సార్. చిన్నప్పుడైతే మేము అక్కడికి వెళ్ళేవాళ్ళం, అక్కడే స్నానం చేసేవాళ్ళం. ఎందుకు ఎక్కువసేపు ఉన్నావు అక్కడ? నువ్వు ఎలాగో చెప్పింది వాళ్ళు వినలేదు. అక్కడే స్నానం చేసేవాడు బాబోయ్. చిన్నప్పుడు అండి. నాకు పిక్చర్లు వస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ డే సంక్రాంతి రోజు కూడా మార్నింగ్ లేస్తాము, మళ్ళీ వేడి నీళ్ళతో స్నానం చేస్తాము. మళ్ళీ స్నానం. దాని తర్వాత పూజ చేస్తాము, గుడికి వెళ్తాము, గాలిపటాలు ఎగిరిస్తాము, ముగ్గులు వేస్తాము, ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు పెడతాము. గొబ్బెమ్మ అది నాకేం చెప్తున్నా నాకు తెలియదు. చెప్తున్నా అలాంటి దద్దమ్మ అనుకుని తిరిగా. సారీ. నిజంగా నేనైతే వంటలు చేస్తే ఆ రోజు మొత్తం భోగే మనకి. చాలా చక్కగా చాలా అద్భుతంగా టాస్క్ ఫినిష్ చేశారు. టాస్క్ తో పాటు ₹1,00,000 గెలిచారు. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు, ఆది గారు. థ్యాంక్ యూ ఫర్ ద ₹1,00,000. చీర బాగుంది. అది చీర కాదు, హాఫ్ సారీ. మీది కూడా బాగుంది. వచ్చింది వచ్చినట్టు తీసుకోకుండా మరీ ఓవర్ యాక్టింగ్ కాదు మీకు. ఏంట్రా మ్యూజిక్ మాస్టర్, ఇంకో 1,00,000 ఇస్తున్నాను. థర్డ్ రౌండ్ అయిపోగానే వాళ్ళ డాన్స్ చేస్తే నువ్వేంటో లక్షలు ఇచ్చేస్తాను మొత్తం. మీరు టై అయింది, మీరు కూడా గెలిచారు. సెలబ్రేషన్స్ బ్రో. మేము సెకండ్ రౌండ్ కి సెలబ్రేట్ చేసుకోవట్లేదు, మేము థర్డ్ రౌండ్ కి ఇప్పుడే చేసుకుంటున్నాం. డబ్బులు పోతే నువ్వు డాన్స్ అంటే వింటరా? నాకు అర్థం కాదు. డబ్బులు బాబు, మీరు కూడా అద్భుతంగా డాన్స్ చేయండి. వాళ్ళు కూడా డాన్స్ కు 1,00,000 ఇస్తారు. అయిపోద్ది లెవెల్. వాళ్ళు ఇవ్వకపోతే ఇస్తాం. రెడీ సౌండ్. అది కాదండి, మీకేమో గున్నా మామిడి పెట్టి మాకేమో రాలిపోయి పువ్వా కాదు. ఇప్పుడు ఎంత ఇస్తారు మీరు? అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తే ₹2,00,000 ఇస్తాం. సుధీర్ గారు, ఎవరు డాన్స్ చేశారు? ఆది గారు. సంగీత మ్యామ్, ఫస్ట్ టైం కదా యూఆర్ సీయింగ్ ద డాన్స్. ఆది గారు డాన్స్ చేశారా? వాళ్ళు 2,00,000 అడిగారు, నేను 5,00,000 ఇచ్చా. నాకేమో ఆది డాన్స్ చేసింది వచ్చి చిరంజీవి గారిని గుర్తు చేసింది. బట్ కానీ ఇది చిరంజీవి గారికి తెలీదు. కాదు, ఆవిడ మెగాస్టార్ చిరంజీవి అనలేదు, మన మేనేజర్ చిరంజీవి గారు. 2,00,000 తీసేసుకో, లేకపోతే గద్దలా ఎగురుతావు. అది నిజం చెప్పు, వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇచ్చారు మీరు? ఇందాక బాగా చేశారు. మీ డాన్స్ బాగా నచ్చితే వాళ్ళు డబ్బులు ఇస్తారా? మీరు వాళ్ళని అడగండి, నచ్చిందో లేదో. రిక్వెస్ట్ చేయి, ఇంప్రెస్ చేయి. ప్రియాతి ప్రియమైన రష్మికి, దీపికాకి నమస్కరించి రాయునది. అక్కడ క్షేమమా, ఇక్కడ కుశలోపరి. మీ బాబాయ్ ఆది. బాబాయ్. ఈ రోజు ఈ సెట్ లో అందంగా ఎవరైనా ఉన్నారంటే అది రష్మి. నేను వెళ్ళిపోతాను. మరి ఆవిడెవరు? గీత వేరే లెవెల్, అది మళ్ళీ గీత ఎవరు? గీత అంటే ఎవరు? మన గీత. రష్మి, అసలు ఏంటయ్యా బాబు, అసలు ఈ రోజు నువ్వు వేసుకున్న కాస్ట్యూమ్ కానీ, నీ హెయిర్ స్టైల్ కానీ, ఆ చెవులకు పెట్టిన ఆ బుట్టలు కానీ, నిజంగా పుట్ట ఇక్కడ పడేవాళ్ళు
ఒకటే ఛాన్స్ ఇస్తాము, నచ్చితే ఇస్తారు, నచ్చకపోతే వెళ్ళి కూర్చుంటారు. అంతే ఓకే కదా? ఓకే ఓకే రెడీ? రెడీ 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 ఆ. చెప్పు చెప్పు. నేను చెప్పను, నువ్వు ఇంప్రెస్ చేసుకో. నేనే ఇంప్రెస్ చేయాలా? లేకపోతే ఎవరిని ప్రొడక్షన్ మంగమ్మని పిలవనా? ప్రొడక్షన్ మంగమ్మని పిలవనా? కమాన్ మేడం ఏదో ఒకటి చెప్ప కాదు మేడం. మేడం నువ్వు ఎన్ని సార్లు చేస్తుంటావు లైఫ్ లో రష్మి, రష్మి నీ పూర్తి పేరు రష్మి గౌతమ్. నీ పూర్తి చెప్పు. నీ పూర్తి పేరు రష్మి గౌతమ్. మీరుండేది వైజాగ్. వైజాగ్ నాకు తెలుసు, అవే అయ్యా నా మొహం చూస్తాడు. తిరిగి చెప్పు. మీరుండేది వైజాగ్. నువ్వు పుట్టింది ఒరిస్సా. నువ్వు మై డియర్ బ్యూటిఫుల్ క్వీన్స్, ఈ రౌండ్ టై అయింది. సో మీరు ఏం చేయొచ్చు అంటే థర్డ్ రౌండ్ కి వెళ్ళిపోదాం. థర్డ్ రౌండ్ లో బాగా చేశారనుకోండి, హ్యాపీగా అప్పుడు ఇద్దాం. ఓకేనా? Done. అంతే దర్జాగా, అంతే అందంగా వెళ్ళి సోఫాలో కూర్చోండి. మాస్ థీమ్ లో ఫస్ట్ రౌండ్ గెలిచారు. ఏ సాంగ్ వచ్చినా మీలో మాస్ ఉండాలి. అరే ఏదే ఫుల్ గిప్ప గిప్ప ఉండాలి సాంగ్ అది. గిప్పా గిప్ప గిప్ప సాంగ్ అలా ఉండాలన్నా. సాంగ్ అలా ఉండాలి. ఓకే, ఇగో మైక్ పడుకో, పడిపోద్ది మన స్టెప్స్ కి. అమ్మో, ఇంకేదో పడిపోతే తీసే. ఏయ్ ఏయ్ టేక్ ఓకే. ఇప్పుడు సెకండ్ టర్న్ లోకి వెళ్తున్నప్పుడు అన్న మ్యూజిక్ స్టార్ట్ అవగానే మీరు అందరూ మూన్ వాక్ చేసుకుంటూ వెనక్కి వెళ్ళిపోతారు. మీరు బ్యాక్ మోకాల్. జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది. ఎంతో చెప్పాలని మేడం ఎలా ఉంది వీళ్ళిద్దరు చేసిన మూమెంట్ మీ స్టైల్లో? ఇలాంటి పర్ఫార్మెన్స్ నెవర్ బిఫోర్ ఎవర్ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ డి. థ్యాంక్ యూ యూట్యూబ్ తెలుగు ఇండియా.com. అందరికి థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం కలిగించినందుకు. SMS రిక్వెస్ట్ చెప్పండి, మా పెర్ఫార్మెన్స్ నచ్చినట్టు. జిమ్మి ముందుకు తీసారనమ్మా. హాయ్ ఫ్రెండ్స్, ఊరకనే వచ్చాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. అమ్మదినమ్మ కలదొడిపోయింది. బాయ్ ఫ్రెండ్స్. వాటమ్మా, వాట్ ఈస్ దిస్ అమ్మా? I don't know, బాబు. అసలు ఇక్కడ ఉన్న వాళ్ళందరి ఎనర్జీ, ఈ సాంగ్ చూసిన వాళ్ళ ఎనర్జీ, వాళ్ళంతా ఎలా ఉంది తెలుసా? ఎక్కడో ఉంది. ఆ డంటటట అదే అలా ఉన్నారు వాళ్ళు. మరి మీరిద్దరు ఎలా ఉన్నారు? అంటే ఆల్రెడీ ఆ పర్ఫార్మెన్స్ చూసి జనాలు ఎక్కడో ఉన్నారు. అవును, వాళ్ళకి అక్కడి నుంచి ఇంకెక్కడికో తీసుకెళ్లకుండా ఇక్కడికి తీసుకురావాలంటే మీరు రావాలి. ఓ మంచి మాస్ సాంగ్ రెడీ చేసుకోండమ్మా. మా మాస్ హీరోయిన్స్ ఇద్దరు వచ్చారు. చూసి సైగే చేసి గోల చేసాడే.
థ్యాంక్ యూ బాయ్ సూపర్